హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో అయితే జాయిన్ అయ్యి మెసేజ్ అనేది చేయండి. ఇవాళ చూసుకుంటే మనం ఏపీఈసెట్ 2024 రిలేటెడ్గా ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా అన్ని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవాళైతే రిలీజ్ చేశారు నోటిఫికేషన్. సో మనమైతే ఒకసారి ఆ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుందాము. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడైతే చూడొచ్చు. ఏపీఈసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈసెట్ 2024 ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. కింద ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కొంచెం క్లారిటీగా చూసుకోవాలంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ చూపెట్టింది. మనం ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చూస్తే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్ అనేది అయితే 1/8/2024 టు 3/8/2024, అంటే ఇప్పుడు జూలై మంత్ కదా, నెక్స్ట్ ఆగస్ట్ మంత్ 1 నుంచి 3 వరకు అనేది మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ ఫీ పేమెంట్ మేము ఫస్ట్ కౌన్సిలింగ్ చేశాం కదా, మళ్ళీ చేయాలని అడుగుతారు చాలామంది. సో దానికోసం అని చెప్పి మీ కింద ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పెయిడ్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ఫస్ట్ ఫేజ్, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు ఎవరైతే ఫీ పేమెంట్ అనేది చేసుకోలేదో, అంటే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళు అనేది చేసుకోవడం కోసం అనేది ఈ సెకండ్ కౌన్సిలింగ్లో అయితే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. తర్వాత ఎవరైతే ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. ఈదర్ క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది అయితే అడుగుతుంది. సో మీరు ఏవైతే అప్లోడ్ చేసి ఉంటారో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది 2/8/2024 టు 4/8/2024, అంటే నెక్స్ట్ మంత్ 2 నుంచి 4 వరకు, అంటే 2 డేస్లో అనేది మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు. తర్వాత ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్ ఎవరికైతే ఫీ పేమెంట్ అది డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత మీరు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అని అయితే వస్తుంది. సో దానికి రిలేటెడ్గా ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫీ పేమెంట్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చూపిస్తుంది అనేది అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని అయితే తప్పకుండా చూడండి. ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్కి అలౌడ్ అనేది చూపిస్తుందో అప్పుడు 2 నుంచి 4 వరకు కూడా ఈ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది కూడా 2 నుంచి 4 వరకే జరుగుతుంది. దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ కూడా 2 నుంచి 4 వరకే జరుగుతుంది. మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే చూసి ప్లేస్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ చేంజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది 5/8/2024 ఒక డే అయితే మీకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు. ఆ డేట్ని మీరు ఏదైనా వెబ్ ఆప్షన్స్లో చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 8/8/2024 అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఏ కాలేజ్లో ప్లేస్ చేస్తారని చెప్పేసి ఆ రోజు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. కాలేజ్లో మీరు రిపోర్ట్ చేయడం అనేది 9/8/2024 టు 13/8/2024 ఈ డేట్స్లో అయితే మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి. మీకు ఏ కాలేజెస్ వస్తుందో ఆ కాలేజు. మీరు చూసుకుంటే ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో కింద కొన్ని డౌట్స్ అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, అంటే ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, అంటే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవడానికి ఏదైనా కొంచెం డౌట్స్ లాంటిది ఏదైనా ఉంటే ఇక్కడ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు కిందికి వస్తే హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది అయితే కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ అందరికీ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ అయిపోతుంది. ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు అనేది హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వెళ్ళాల్సి వస్తుంది. 2, 3, 4 ఈ డేట్స్లో అయితే వెరిఫికేషన్ అవుతుంది. మీకు సెకండ్, థర్డ్ చూడండి. ఒకవేళ సెకండ్, థర్డ్ మీరు ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వలేదంటే 4th అయితే మీరు హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఇవాళ నోటిఫికేషను. నేను ఈసెట్ 2024 సెకండ్ కౌన్సిలింగ్కి మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. దాని రిలేటెడ్గా ఫుల్ డీటెయిల్స్ అనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.